రాష్ట్రంలోనే ఒక్కడు కూడా వేలెత్తి చిన్నారెడ్డి నన్ను రూపాయి అడిగిండు లేకపోతే నా పర్సంటేజ్ ఎంత అని అన్నాడు అని ఈ 35 ఏళ్లలో ఎవరన్నా ఒక్క ఏలెత్తి చిన్న దిక్కు చూపించిండ్రా? ఇంత నీతిగా ఇంత నిజాయితీగా పదవి వచ్చినా పదవి రాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచినా ఎమ్మెల్యేగా గెలవకపోయినా మన ఇళ్లలో ఒక్కడిగా మన కుటుంబ సభ్యుడిగా మన కష్టాలలో మన బాధలలో మన మంచిలో మన చెడ్డలో మన పెళ్లిలలో మన చావులో మనతోని ఉన్న చిన్ననను ఎందుకు ఓడించాలని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండడం, వనపర్తి ఆత్మగౌరవం పెంచడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఈ రాష్ట్రంలోనే వనపర్తికి గుర్తింపు తెచ్చినందుక నిరంజన్ రెడ్డి ఇవాళ చిన్నను ఓడించాలని అంటున్నాడా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని వేల మంది ఇంత చీకట్లో ఇంత వాన పడ్డ గాడు మా ఆడబిడ్డలు ఉన్నారు. వానకు తడుచుకుంటా ఇంత రాత్రి పూట కూసున్నారంటే మా ఆడబిడ్డల అభిమానం చూసినాకైనా నిరంజన్ రెడ్డికి సిగ్గు రాలేదా అని నేను అడుగుతున్నా. నువ్వా మా చిన్నకు పోటీ? చిన్న అరికాలు గోటి కూడా సరిపోని నిరంజన్, నీ వల్ల కాదు కానీ నువ్వు నాయకుడని చెప్పుకునే కేసీఆర్ ను రమ్మను వనపర్తిలో నిలబడడానికి నేను ఉంటా. 85లో ఇక్కడున్న మిత్రులకు తెలవాలి, 1985లో చిన్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఆనాడు మొట్టమొదట చిన్నను గెలిపించాలని చిన్న కోసం గోడల మీద రాతలు రాసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ధైర్యంగా నిటారుగా నిలబడి చిన్నకు ఓటేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ నిరంజన్ రెడ్డి నీ సూటిగా సవాలు విసురుతున్నా. నీతోని కాదు, నువ్వు నీ నాయకుడైన కేసీఆర్ ను తీసుకొచ్చి వనపర్తిలో పెట్టు. చిన్నకు ఎన్నికల ఏజెంటుగా నేను ఉంటా వనపర్తిలో. ఈ వనపర్తి నియోజకవర్గం మీద, ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నను తెలంగాణ రాష్ట్ర శాసన సభలకు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత నాది. నిరంజన్ రెడ్డికి ఉంటే కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టులు ఉండొచ్చు, 1,00,000కో 2 లక్షలకో అమ్ముడపోయేటోళ్ళు ఉండొచ్చు. రాత్రి మందేస్తే మాట్లాడి నిరంజన్ రెడ్డి నీచుడు, జనుమలో వార్డు మెంబర్ కూడా గెలవడని మాట్లాడేటోళ్ళు ఉండొచ్చు. ఆ మాట్లాడింది వాట్సాప్లలో మళ్ళీ ప్రెస్ వాళ్ళకు పెట్టేటోళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చిన్నకి ఎవరు ఉన్నారయ్యా? వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమటను రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలను భుజాలు కాయలు కాసే విధంగా మోసే మనలాంటి వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నకు అండగా ఉన్నప్పుడు ఈ వనపర్తిలో చిన్నను ఓడించే మొగోడు ఉన్నడా అని నేను అడుగుతున్నా. రద్దయిన తర్వాత కేసీఆర్ ఉద్యోగం ఊడిన తర్వాత మొట్టమొదటి సభ చిన్ననే నిర్వహించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే 4 సంవత్సరాలలో 40 ఏళ్ల నరకాన్ని చూపించిన నరకాసూరుడైన కేసీఆర్ ను వధించడానికి, లంకలో ఉన్న రావణాసూరుడిని ఖతం చేయడానికి ఆనాడు నరుడు వానరుడు ఒక్కటై రావణాసూరుడిని అంతమొందించినట్టుగా ఇవాళ ఇక్కడుండే నిరంజన్ అక్కడుండే కేసీఆర్ ను రాజకీయంగా అంతమొందించడానికి ఈ పెప్పేరు గడ్డ మీద నుంచి ఈ పెప్పేరు పౌరుషాన్ని కేసీఆర్ కు రుచి చూపించడానికి ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలు పెట్టడం నాకు స్ఫూర్తినిచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది, నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా చిన్నన్న లాంటి పెద్దల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో
కూకటి వేళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీని పెకిలించి కృష్ణాలో ఈసిరి వెయ్యడానికి మీరందరూ అండగా ఉన్నందుకు సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే విధంగా మా మిత్రుడు యువ సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్లో ఒక నియంత లాంటి జూపల్లి కాదు, ఆయన జూలో పిల్లి వినయాలు, నక్క నాటకాలు, ప్రజల్ని వంచడంలో దిట్ట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను కొల్లాపూర్ తెచ్చి ముంపు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులకందరికీ, భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన 98 జీవోను అమలు చేస్తా అని 2014 ఎన్నికలలో నెగ్గి ఓడ ఎక్కినాక బోడ మల్లన్న అని ఈ గ్రామాలను అన్నింటిని కూడా నిండా ముంచిన సందర్భంలో మా యువమిత్రుడు వారి నాయకత్వంలో 98 జీవో అమలు చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చిన్నకు విజ్ఞప్తి చేయడానికి వచ్చిన ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చిన్న లాంటి వాళ్లకు సంతకం పెట్టే అధికారం వస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.